ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. అంత్య దినాలలో ప్రజలు ఎట్లా ఉంటారు అంటే సత్యమును ఏమాత్రం అంగీకరించరు అని వాక్యం తెలియజేస్తుంది. సత్యము మాట్లాడితే ద్వేషాన్ని పెంచుకుంటారు. సత్యము మాట్లాడితే కక్షలు పెంచుకుంటారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడినప్పుడు సత్యమును ద్వేషించే ప్రజలుగా లోకంలో వాళ్ళు ఎదురు అవుతారు. కాబట్టి సత్యమునకు అవిధేయులైన వారు అందరూ లోక సంబంధులు, దేవుని సంబంధులు కాదు. దేవుని వాక్యమే సత్యము. ఆ వాక్యం ఎప్పుడు మనల్ని ఖండిస్తుంది, గద్దిస్తుంది, తప్పుని తప్పుగా చూపిస్తుంది. ఎవరైతే సత్యమునకు విధేయులవుతారో, వాక్యమునకు విధేయులవుతారో వారికి మాత్రమే దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. సత్యమునకు విధేయులవ్వకుండా తప్పుని తప్పు అని చెప్పినప్పుడు తప్పు అని అంగీకరించకుండా లోపములు సరిచేసుకోవడానికి ఇష్టపడకపోతే దేవుని ఆత్మ వానిలో నిలిచి ఉండదు. సత్యమునకు అవిధేయులైన వారు అబద్ధికులు, అబద్ధమునకు జనకుడు అపవాది. కాబట్టి వాక్య ప్రకారం జీవించని వారు, సత్యము అనగా యేసుక్రీస్తు లేకపోతే దేవుని వాక్యం నిన్ను గద్దించినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు, నువ్వు చేసే లోపాలు, తప్పులు, అపవిత్రమైన క్రియలు, అవిధేయతలను వాక్యం ద్వారా దేవుడు నీతో గద్దించినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించకపోతే దానివలన గొప్ప పర్యవసానం నువ్వు అనుభవించవలసి ఉంటుంది. దేవుని ఆత్మ నీ యొద్ద నుండి తీసివేయబడతాడు. దురాత్మ నిన్ను ఆవరించడం జరుగుతుంది.